అయిపోయింది సాంగ్ సీన్ రాసుడు. సీన్స్ అయిపోయినాయి కానీ స్వామి ఇప్పుడు లాస్ట్ వీక్ ఎట్లాగూ మనకు షెడ్యూల్ అనేది ఫుల్ టైట్ అయింది. ఎందుకంటే ఎలక్షన్లో నిలబడ్డారు. అసలు మనకు ఏ రోజు షూట్ సరిగ్గా జరగలేదు. ఈ వీక్ ప్రొడక్షన్లో 2 వీడియోలు తీసుకుందాము. ఓకే, మెయిన్ వీడియో కూడా 2 తీసుకుందాం. ఎందుకంటే సమయం ఎట్లున్నా ఏం కాదు. ఎందుకంటే మళ్ళీ నేను శబరి పోయింది అనుకో, ఒక వీడియో అడ్వాన్స్ ఉండాలి. నువ్వు చివరి పోతావు, ప్లస్ మళ్ళీ ఇంకోటి మీకు మాకు ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అన్న బరువు బాధలు అటు ఇటు ఉన్నా కూడా మేము ఆబ్సెంట్ అయితే కూడా మళ్ళీ ప్రాబ్లం అయింది కదా. 20 తారీఖు ప్రమాణ స్వీకారం ఉన్నది. 20 తారీఖు ప్రమాణ స్వీకారం. 20 20కి 20వ తారీఖు ఎవరైతే 5 రోజులు ఎక్కి అలా ఫోన్ ఎక్కాడు. మర్విన్ రుచులు. హలో స్వామి, ఈయనే రత్నాకర్ స్వామి వాళ్ళ ఇంటికన్నా. అవునా, ఎక్కడి నుండి వచ్చిల్లట? ఓకే ఓకే, సరే మరి ఇక్కడ రత్నాకర్ స్వామి వాళ్ళ ఇంటికి రమ్మను, అందరం విన్నా ఉన్నా. సరే వచ్చినాక మాట్లాడతాం కానీ ఇటు రమ్మను వాళ్ళని. ఓకే, మన ఎవరు సబ్స్క్రైబర్స్ అంట. అదే ఇక్కడ అంటే ఏం చెప్పట్లేదు. సరే ఇటు పంపి అని చెప్పిన. స్వాములు నేనేమంటానా, షెడ్యూల్స్ ఈసారి మాత్రం మిస్ చేయకండి. 20వ తారీఖు సాటర్డే అవుతుంది. సాటర్డే మనకు అవసరం లేదు. మెయిన్ వీడియో అన్న షార్ట్ ఉంటుంది. ఇది అదేనా తెల్లకారు అల్లే. స్వాగత్ స్వామి. సాంక్షన్ 3 ఏళ్ళ నుంచి చూస్తాం స్వామి వీడియోలు. స్వామి శంకరన్న నమస్కారం. నమస్కారం. రత్నాకర్ అన్న అసలు ఈ గురించి అయితే అసలు ఇబ్బంది లేదు. ఆయన డైరెక్ట్ అప్పుడప్పుడు కలుతుడు చెబుతారు కదా. నువ్వు వచ్చినాక మళ్ళీ శేఖర్ అన్న మీ ఇద్దరు కాంపిటీషన్ అసలు మామూలుగా. ఆయన మెల్లుడికి వేయటం అసలు మామూలు సూపర్ కాదు. అబ్బా అసలు మీకు అరవిందేమో వ్యతిరేకంగా మాట్లాడటం అసలు మీకు టచ్ బట్టి ఎలా కుదిరినారండి మీరు. అసలు 3 సంవత్సరాల నుంచి నేను మీకు ట్రై చేస్తాడు. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ నుండి వచ్చిల్లండి? మేము పల్నాడు అండి. మాది పల్నాడు అయితే రొడసంతల మండలం రొంటాల గ్రామం. ఎన్ని కిలోమీటర్లు వస్తాయండి ఇక్కడికి? మీది 260 కిలోమీటర్లు. ఎన్ని గంటలు వేసింది మరి? నేను 3ంటికి లేచిన. 3ంటికి లేచి డ్రైవర్కి ఫోన్ చేసుకొని నిద్రపట్టక మా ఊడికి ఫోన్ చేసుకొని పోదామని అంటుండు. వాళ్ళకి ఖచ్చితంగా కలవాలి ఎలమటి తప్పదాబా అని చెప్పి వాళ్ళని తీసుకొని నేను బయలుదేరిన. ఇబ్బంది పడ్డాడు కావచ్చు. నువ్వు ఇబ్బంది పడ్డానికి తప్పదు, కలవాలని బాగుందిగా నష్టపోతే ఇప్పుడు ఆగను గంగా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా కలవాలని. ఆయన 3 సంవత్సరాల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాడు. నాకైతే కూడా తెలియదు ఆయన మీ వేరే అభిమాని. అసలు నిద్రపోకుండా నాకు వారం రోజుల నుంచి నన్ను పట్టుకొని మీ వీడియోస్ లో నెంబర్ తీసుకోవాలనుకుంటే నెంబర్ లేవు, మాకు దొరకలా. మార్విన్ వీడియోస్ అని కొడితే దాంట్లో మీ మార్విన్ రుచులు అని వాటిల్లో నెంబర్ ఉంటే కనుక్కున్నాం. అట్లా కనుక్కొని అడ్రస్ పెట్టుకొని ఫోన్ చేస్తే ఇట్లాగని చెప్పి అన్నారు. మాకు మీ ఫోన్ నెంబర్లు తెలియదు, అసలు ఎట్లా రావాలో తెలియదు. అడ్రస్ పట్టుకుని వచ్చాను సార్. ఇవాళ కూడా నేను నాకు కుదరదు అన్నా కానీ డ్రైవర్కి 5,000 ఇచ్చి వేరే ఖాతా పోగొట్టుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఎస్పెషల్లీ కలవడానికి వచ్చింది. కలవాల మీతో జీవించాలి కూడా. అది నాకు సొమ్ము కాదు ముఖ్యం. మీరు మా వీడియోలు చూసి మమ్మల్ని అభినందించడం, మమ్మల్ని ఇష్టపడడం మా భాగ్యం అనుకుంటాం. కానీ అంతకన్నా రెట్టింపు ఏంటి తెలుసా? గంత దూరం నుంచి చలికి లెక్క చేయకుండా 5,000 రూపాయలు వెహికల్ పెట్టుకొని వచ్చిండ్రు చూడండి మమ్మల్ని చూడడానికి, మాత్రం జీవించడానికి అంటాం. చూడు, మా జన్మ ధన్యమైపోయింది స్వామి. నిజంగా కూడా ఇదైతే మేము చెప్పుకోదగ్గ ముచ్చట. ఎక్కడ నా ముందు పల్నాడైనా అమెరికా అయినా ఎక్కడైనా మిమ్మల్ని చూసినాక మళ్ళీ చూడాలి కదా. దీంట్లో చూస్తున్నా నిజంగా చూడాలి కదా. నేను మీ పేరేం పేరండి? నా పేరు మోపిరెడ్డి. మోపిరెడ్డి. మీ పేరు? ఆయన పేరు వెంకటేశ్వర. మీ పేరు? నాగరాజు సార్. నాగరాజు. మీరు 3 సంవత్సరాల నుంచి మా వీడియోలు చూస్తానంటాను. మేము చాలా సంబరపడతాం, సంతోషం. ఎలా అనిపిస్తాయి మా వీడియోలు? వీడియో సూపర్ గా ఉన్నాయి. ఎట్లా అనిపించేది? డైరెక్ట్ చేసి స్వాగతం మీ ఇద్దరు అసలు ఆనందంలో చేసి కుదిరితే మా కాంపిటీషన్ మామూలుగా ఉంటున్నారన్న. అసలు అబ్బా పిచ్చి ఆనందం. ఒకటే నవ్వులు
మోపిరెడ్డి సాబ్ మంచినీళ్ళు తాగలేడు. మామూలు లెవెల్ కాదు మా వాళ్ళే దీంట్లో నీకేం పని రెండో పని నన్ను సీరియల్స్ ఉండి వచ్చి ఆయన మూసుకో. ఆయన మిమ్మల్ని కలవడం ఆయనకి ఒక ఏదో సాధించాడు అనమాట. రోజు ఇది నేను కలవట్లా. నిన్ను రోజు చూస్తున్నాక నువ్వు అక్కడ చూసినట్టు ఇక్కడ ఏం తేడలేదు అక్క అసలు. నువ్వు అని కొద్దిగా తేడున్నానా, నువ్వు కొద్దిగా దాంట్లో కొద్దిగా లావు కాపాడుతున్నావు, దీంట్లో స్వాగతాన్ని కట్టినా పాడు కొద్దిగా బొద్దుగా మామూలు చాలా ఎవరు తగ్గిపోయారు, ఎందుకు కొద్ది దగ్గర కాపాడుతున్నా. అక్క మాట సేమ్ దాంట్లో ఉండట్టు ఇప్పుడు ఏం అట్నే ఉంది, తేడా అసలు ఏం లేదు, ఒక్క 100 మంది తేడా కూడా లేదు. మీరు ఏదో పని నుండి ఈ ప్రాంతానికి వచ్చి మా అంటే వేరే తప్పు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదో పనుండి మా ప్రాంతానికి కరీంనగర్కో వరంగల్కో వచ్చి ఇక్కడికి వచ్చినాం కదా, ఇడిదాకా వచ్చినాం కదా చూసిపోదాంలే అనుకోవడం ఒక వేరు. ఒక ఎంతో అయితే స్పెషల్ గా మా కోసమే పని కట్టుకుని వచ్చి చూడండి. అప్పుడు మేము 3 నెలల మించి అన్న, ఒక్కరోజు కాదు 3 నెలల మించి ప్రయత్నం అన్న, అంటే నిద్రపో రోజులు చాలా వాడి అన్న. మన స్వాగతాన్ని డైరెక్టర్ అరవింద్ అన్న అరవింద్ మా ఏరభిమాని మాటల మటుకు అబ్బా పూర్తి నచ్చింది నాకు. చెప్తా రాదు, నీ ఎగ్జైట్మెంట్ ఆగుతలేదు కదా. అన్నోళ్ళది పల్నాడు జిల్లా, అన్న పేరు మోపిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం మనల్ని కలిసేందుకు వచ్చింది. ఆంధ్ర నుంచి వచ్చిండు. ఈ స్వామి మాటలలో అసలు ఆనందం చూస్తాడు కదుడుతోనే. అంటే అప్పుడప్పుడు మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎవరి దగ్గరికి ఇట్లా పోయినప్పుడు అంత ఎగ్జైట్ ఉంటే అంటే వాళ్ళని కలవాలని కొందరు కలవకపోతే అప్పుడు అనిపించేది, ఎక్కువసేపు కలిసి మాట్లాడడానికి ఏమైతుంది వాళ్ళకు అనుకునేది అప్పుడు. కానీ మేము ఎప్పుడు కానీ ఒకళ్ళు వచ్చిందంటే వాళ్ళకు కనీసం మర్యాద ఉండాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనే ఆలోచనే మాకుంటది. స్వాగతన్నా నువ్వు ఒక దీంట్లోనే కాదు, నువ్వు వీడియోలో కూడా నువ్వు తీసే వీడియోలో కూడా నీ ఓపిక, నీ సహనం, నువ్వు పక్కోళ్ళు మాట్లాడినా ఉలిక్కి పడకుండా అసలు నీ కాంపిటీషనే వేరు. చూస్తున్నాగా ఉలికి పడి పైన పడి కొట్టేవాడు కాదు, మిమ్మల్ని ఆనుకోని మొత్తం నువ్వు సూపర్ సెట్. మీరు డైరెక్టర్ పేరు పెట్టంటే నువ్వు సెట్ అయ్యాను. మోపిరెడ్డి గారు మీరు వీడియోలో చూసి అంటారు కానీ వాస్తవానికి మీరు కంగ్రాట్స్. మా స్వామి వీడియో బ్యాక్ కూడా గట్లే ఉంటాడు, తెర వెనుక కూడా గట్లే కనబడతాడు. అసలు మాట్లాడే మాట తీరు, ఆ ఓపిక, ఒక్కొక్క దాంట్లో ఇద్దరు కలబడతారు, రజని మా ఇద్దరు కలబడ్డా కూడా అనిసావు ఆగని అంత ఓపిక గా చెప్పటం అసలు సూపర్ సెట్. నన్ను అయితే పడి పెడతలేడా మామను, ఆడుకుంటాడు మామూలు ఆడుకునే వాళ్ళు కాదు అసలు. మీ ఇద్దరు మామూలు కాంపిటీషన్ అసలు మామూలుగా ఉందిలే, మీరిద్దరే తాగేది. ఓట్లు ఇచ్చినా గానీ ఆనందం రాదండి. అసలు ఇదే మాత్రం అసలు నాకు లేదు. ఆయుష్ కొంచెం ఎక్కువ పెంచినట్టుంది. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు, రోజు అంటాడు నేను కలవాలి ఏమో అసలు ఖచ్చితంగా కలవాలి నారాజని. వాళ్ళు పెట్టాలి పెద్ద ఆయన. అందుకే మేము ఒక్కటే ఫిక్స్ అవుతాం స్వామి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళను కాసేపు మర్యాద ఇచ్చి వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళకి ఆనందం, మాకు ఆనందం. మీరు లేదు మేము లేము అంతగా స్వామి. నేనుండా నువ్వుండా జీవితం అనేది చాలా గొప్పది. జీవితం మామూలు విషయం కాదు, చాలా గొప్ప జీవితం. జీవితంలో మంచి అనే పదానికి చాలా విలువ ఉంది, చెడు అనే పదం ఏముంది ఇది మొత్తం ఆటంగా అంటాం. అది ముఖ్యమైనది ఆ విషయం. మనకు మంచితనం ఎక్కడికి పోయినా, మనం ఏ జిల్లాకు పోయినా, ఏ రాష్ట్రం అనేది అంతా మనుషులమే, అంత తెలుగు మనుషులమేగా. కాకపోతే రాష్ట్రాలు ఈ మధ్య మారింది కానీ మొత్తం తెలుగు వాళ్ళేగా. నన్ను వచ్చి నెత్తురు నిన్ను వచ్చి ఇవన్నీ ఉండవుగా, మొత్తం మనం ఒకటే. బాబాయ్ మొత్తాన్ని కలిసావు, నీ బ్యాచ్ కలిసావు, ఆ బ్యాచ్ మొత్తం కలిసారు. మన ఏపీకి రప్పించు, చేసుకోవాలి. నేను 10 రోజులు మొత్తం అసలు ఏముండగా ఇబ్బంది లేదు, వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది ఏముంది అసలు. మంచి వీడియోస్ చేపించుకోండి. నాకు రత్నాకరణ ఏం పర్లేదు అన్న, నాకు తింటాం ఒక తిరగట కారు వేసుకొని, నాకు సొంతంగా పెట్టుకోవాలి. నాకు ఇబ్బంది లేదు. మరి అడ్రస్ తెలుస్తుందో లేదు మధ్యలో నేను చెప్పిన బాబాయ్ మీ అమ్మటే చెబుతున్నా. నాకు సొమ్ము కాదు, నా సొమ్ము నాకు అసలు ఆ సొమ్ము గురించి నాకు ఆలోచన వద్దు, నాకెందుకు, నా దాని గురించి నాకు ఆ సంపాదన చేయాలి, నాకు ఆలోచన లేదు శంకర్ అన్న. కష్టపడ్డారు, అన్ని బాగానే ఉండి, బహుమతులు బాగానే ఇచ్చిండు, అన్ని బాగానే ఉండి. కొద్ది వయసులో చిన్నప్పుడు కొద్ది వ్యవసాయాలు చేసి కష్టపడి కొద్ది ఆస్తి మాది. వాస్తవం చెప్పాలంటే అంతా మేము 3 అన్నదమ్ములు, 8 ఎకరాలే మాది ఒక టైంలో. 8 ఎకరాలు మాది ముగ్గురు కూడా. అలాంటిది కొన్నాళ్ళు పిల్లగాళ్ళు చదివించినప్పుడు ఇబ్బందులు పడ్డా, కౌలు పొలాలు చేసి చాలా ఇబ్బందులు పడ్డా కానీ తర్వాత బహుమతులు ఎమ్మటి మేలు చేసిండు.
ఇప్పుడు మీరు కూడా ఒకప్పుడు కష్టపడితేనే ఇప్పుడు ఒక స్టేజ్లో సుఖపడుతున్నారు. కష్టపడటం కాదు స్వాగతం అన్న, నేను అసలు నన్ను చిన్నవాడు అన్నాను కూడా తెలియదు అంటే మాది స్వామి మాలేసుకున్నాను. నేను ఒక పరిస్థితుల్లో నేను పిల్లగాళ్ళు ఇంజనీరింగ్ ఈ పిల్లలు చదివేటప్పుడు అసలు నా పరిస్థితి ఎట్లా ఉండబట్టి అట్టుంది రత్నాకరన్న, చెప్పుకోకూడదు అది. అంత ఇబ్బందుల్లో ఉండి 4 ఎకరాల పొలం ఉంది ఇప్పుడు నేను పంచుకున్నప్పుడు. ఆ 4 ఎకరాలు అమ్మి పెట్టి చదువులు పెట్టి పోతే నిజంగా చెప్పాలంటే ఒక టైంలో పిల్లగాడు అమెరికా పోయిండు, అమ్మాయి పెళ్లి చేసిన, ఆడిపోయినాక కొద్దిగా డబ్బులు అవసరం వచ్చింది నాకు. ఎంత మరింతగా 2 లక్షలే. ఉండూరులో పుట్టి నేను చేతి నాకు 2 లక్షలు దొరకలా. అబ్బా, అప్పుడు మాట వాళ్ళు అమ్ముకున్నాను నేను 2 లక్షలు ఇల్లు. అదే జనానికి నేను 1.5 2 కోట్లు తిప్పిన. అదే ఊరి మీద నా వడ్డీలకి 1.5 2 కోట్లు తిప్పిన ఊరి మీద. ఊరిగాడికి పోతే నాడు మోపిడి గాడి పని ఇద్దరా మంచి ఇల్లు మోపిరెడ్డి దగ్గర పోతే మన పని అవుతుంది. ఆదుకుంటాం. ఆ మంచితనం ఏమన్నా స్వాగతం అన్న, లేకపోతే ఏం లేదు అక్కడ. సొమ్ముదే ఉందన్న, సొమ్ము మన జీవితంలో ఎన్నో చూస్తామన్నా. కష్టపడేది మనమే, సుఖపడేది మనమే. ఒకటన్న మోపిరెడ్డి ఒకటే సూటిగా చెప్తాను, అది నీ మంచితనమే నిన్ను ఇట్లా నిలబెట్టింది. అంతే, నా మంచితనం నిలబెట్టింది అంతే. అంతే ఎట్లా అంటే ఒకప్పుడు కష్టపడుతున్న తర్వాత అంతే. ఫస్ట్ మన గ్రామంలో ఇంకెవరైనా చూస్తారా? ఓ గ్రామంలో మొత్తం చూస్తాను శంకరన్న. ఒకళ్ళు పెట్టే కాదు, ఇప్పుడు నా సెల్లు నేను చూసుకోండి, నీ సెల్లు నువ్వు చూసుకుంటావు. నేను 10 మంది చెబుతా, రత్నాకరన్న, శంకరన్న, మన స్వాగతన్న డైరెక్టరు, మన అరవిందు. నాకు మొన్నటి దాకా తెలియదండి అసలు. వాళ్ళకి తెలియదు, నేనే నాకు ఒక 20 రోజులు దాకా తెలియదు. 20 రోజుల తర్వాత ఇదే పని, ఎప్పుడు పోదాం. అది ఏంది బాబాయ్ అంటే అంత ఫేమస్ ఏంది ఈ వీడియోలో నీకు అంత పిచ్చి ఏంటంటే నాకు నచ్చిందా అంటుండు. నాకు అసలు వాళ్ళు నాకు కలవాలి ఇవన్నీ కాదు, నేను కలవాలి. ఇప్పుడు ఎట్లుంటది స్వామి అంటే మరి అతను చూసేవాడు, నేను తక్కువ, నేను చూడాలి ఈ మధ్య చూస్తా నేను ఆ వీడియోస్. నేను ఏమంటాను స్వామి, ఇప్పుడు ఆ స్వామికి ఇవి నచ్చుతా ఉంటాయి. ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళకు ఇంకో కొన్ని వేరే రాజమౌళి అట్లా ఎవరికి వాళ్ళకి కొన్ని అంటే అందరికి నచ్చాలని ఏది ఉండదు. వాళ్ళ కాడ ఉంది, నేను క్యారెక్టర్ చేస్తాను నీకు తెలియదు నా రాజు. అసలు వాళ్ళు క్యారెక్టర్ చేస్తే పండిపోద్ది, అసలు అందులో నిమగ్నం అయిపోతారని చెప్తున్నాడు. అదైతే నిజం. ఆ వీడియోస్ మరి ఆయన హత్తుకున్నాయి అంతే. మరి మీ వీడియోస్ మరి ఎట్లా చూస్తుంటారు రోజు? మరి ఆయన ఇప్పుడు మాది వరకట్నం సిరీస్ ఉంది కదా స్వామి, అది 56 ఎపిసోడ్లు చేసినాం కదా. అది ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయి ఉంటది అన్నాడు. ప్రతి ఒక్క ఎమోషన్ ఒక్కొక్కరిని ఏడిపిస్తా ఉంటది, నవ్విస్తా ఉంటది. అది ఏంటంటే దానికి బాగా మంది ఫ్యాన్స్ ఉండే. కట్నమల్ దానికి కూడా చాలా మంది ఇప్పుడు అంటే కొత్త వాళ్ళు కూడా వచ్చింది దానికి. అదే రెస్పాన్స్ ఉన్నది, అట్లనే తీసుకుంటూ వెళ్తున్నాం. ఇట్లనే అంటే మీ యొక్క ఆదరణ మాకుంటే ఇంకా తీసుకుంటేనే. ఇప్పుడు యాక్చువల్లీ మేము ఈరోజు ఏంటంటే లోకల్ అంటే ఈ అన్న ఈ స్వామి ఇక్కడనే లోకల్ ఉంటారు కదా. ఈరోజు వీళ్ళ సీన్స్ ఇద్దామని అనుకున్నాం. అది మీ ఇక రేపు అంటే మండే రోజు ఎక్కువ షూట్స్ ఉండవు, ఇక ట్యూస్డే నుండి స్టార్ట్ అవుతాయి. ట్యూస్డే వెన్స్డే మీరు ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ వస్తే ఇంత ఫ్రీ ఉండకపోదు. ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చినా కూడా ఆ కనిపించిన 10 నిమిషాలు అన్నా పావు గంట అయినా కూడా అందరిని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు రజనీ మేడం వాళ్ళ ఊళ్ళో సర్పంచ్ మొన్న మీరు చూడొచ్చు ఏమన్నా రీళ్ళలో చూసిలా. అప్పుడు నిలబెట్టామని ఇలా కాదు స్వామి, వీడియోలలో ఓకే, వీడియోలలో నిల్చున్నది, బయట కూడా నిల్చొని చెప్పిండు. నిజమా చూపించారు. కలవాలి రజనీ మేడం గారిని కలవాలి. వీడియోలేమో ఆమె రత్నాకరన్న. అవును, దాంట్లో అంటే ఇప్పుడు మరి ఆ మేడం ఇక్కడ కాదు, హుజరాబాద్ దగ్గర వెళ్దామండి. మేము ఈ రోజు మొత్తం ఒక రోజు మేము మీరు కలవపోతే ఎత్తుక్కోడానికి నైట్ అయినా ఉండేవాళ్ళమే. ఇప్పుడు మీ కోరిక మేరకైనా ఒకసారి ఆ మేడాన్ని ఒకసారి ఫోన్ చేసి ఫ్రీ ఉన్నది ఒక 10 నిమిషాలు కలవమనండి, అంతే. ఒక 10 నిమిషాలైనా పర్లేదు. ఆనందం మా బాబాయ్ పట్ల ఆనందం ఎందరు గజిగా కలిస్తే అడుగు. నేను ఓకే స్వామి, నేను భిక్షకి వెళ్తా, మీరు మాట్లాడండి. అవా మీ ఇంటికి వస్తాను బిడ్డ. ఉన్నదట ఉన్నావు కదా, అల్లుడు ఉన్నాడా? అదే మరి టైం ఇస్తా ఫస్ట్. మళ్ళీ ఇక నువ్వేం టైం పెట్టుకోకు, నేను ఆడికి వస్తాను. నాకు ఒక పావు గంట టైం, ఎందుకంటే మన ఇద్దరే నేను స్వామి ఇద్దరే వేస్తాను. ఒక పావు గంట టైమింగ్ అంతే, 2 గంటలకు ఉంటాం ఆడ.
నాకు ఉంది ఆ? ఉంది. తెలుసా? తెలుసా సీరియల్ జీవించిన మనిషి సాయనా వరకట్నం సిరీస్ లా బామ్మర్ది అబ్బా మామూలు చేశారు ఇద్దరిలో సావుకారు గారి జీతం ఉండి అబ్బా సావుకర్ గారు ఇద్దరు. కాదు నన్ను చెప్పకూడదురాని ఎరగా తీసిన అబ్బా యాక్చువల్లీ ఈ స్వామి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జీపీ వర్క్ చేస్తాడు అన్నట్టు, అందుకే షూటింగ్లలో కొంచెం busy అయ్యి రావట్లేదు. మనము మార్నింగ్ వీడియోస్ పెట్టినప్పుడు ప్రొడక్షన్ పెట్టినప్పుడు మన కాంటాక్ట్ నెంబర్ ఏమీ ఇవ్వలేదు. అవునవును. రుచుల మీద మాత్రమే అది ఆ రుచుల Number పర్పస్ మనం 958. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాం 958 అంటే దాని మీద వెబ్సైట్ ఇస్తాం మనం. పాపం స్వామి ఇంకా వాళ్ళకు మెయిన్ ఇబ్బంది ఏం తెలుసా, ఈ 958 ఇప్పుడు ఏదైతే మరుని రోజుల్లో నెంబర్ పెట్టినాం కదా, ఈ వీడియోస్ అంటే ఏ నెంబర్ పెట్టలే కదా మేము, అవు. దానికి ఫోన్ చేసి రోజుకు ఒక కనీసం ఆర్డర్ కాకుండా ఒక 50 మంది అన్న ఫోన్ చేసి వాళ్ళని కలవాలి అంటే మేము షూట్లలో ఉంటాం అట్లా కూడా మాకు తెలుసా, ముందు అడిగి పోతే అసలు పోయి కనుక్కొని వాళ్ళకి అవసరం అయితే మీ నెంబర్ తెలుసుకోవడానికి అది కాదు. అక్కడ పచ్చళ్ళు కూడా వందాం అనుకున్నాం. పచ్చళ్ళ కారం ఏదో తీసుకొస్తున్నా అట్లా మాత్రం కలుద్దామని. నేను కలిస్తే నా ఆత్మలో సరే సారథి ఇక్కడ తెలియదు నాకు, నిన్ను కలిస్తే నేను నిన్ను ఎంట తీసుకొని ఇలా మొత్తానికి ట్యూబ్ని కలుపుకొని లక్కీ కలిసారు అసలు అని అని వచ్చిన మేము అందరం కలిసి అయితే రజనీ వాళ్ళ ఇంటికి పోతాను, చిలపోదంపల్లి. అరవింద్కును స్వాగత్కి ఏదో ఆఫీసులో వర్క్ ఉన్నదట, అది చూసుకొని మధ్యలో జాయిన్ అవుతా అన్నారు. వాళ్ళు కూడా ఆడ కలుతారు. ఓకే, సంతోషం పేద్దాం పయ్య. ఇక్కడ లంచ్కి అయితే మొత్తం రెస్టారెంట్కి వచ్చి కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు మనం ఏ పని చేసినా కూడా కడుపు కోసమే కదా. అంతే లంచ్ అనేది తినడం అనేది ఎప్పుడైనా టైం తినాలి అంతే. దాని తర్వాత మనం ఏ పని చేసుకోవచ్చు. అంతే ఆరోగ్యం చెడగొట్టుకోవాలి. మా షూట్లో కూడా అంతే అన్న, 1:30కి లంచ్ అంటే 1:30కి లంచ్ చేయాల్సిందే, టైం టు టైం. ఏదైనా తిన్నాకనే చేయాలి అంటారు మా సార్. ఏదైనా ఈరోజులో దావా సూపర్. ఎట్లా టేస్ట్ ఎట్లా చాలా ఫేమస్ ఇది ఇక్కడ. ఎప్పుడు కలుద్దాం? మీ ఇష్టం ఎప్పుడైతే రోజు వద్దాం, ఇబ్బంది లేదు మనకి. ఎందుకంటే ఇంట్లో అంటే రూట్ తెలియక అంతే నాకు ఇబ్బంది లేదు. ఏ వైలు పెట్టవు 3 సంవత్సరాల నిరీక్షణ ఇవాళకి నెరవేరింది. కోరిక నెరవేరింది. నేను విడిచిపెట్టి పోయేది లేదు. అవసరమైతే ఆంధ్ర నుంచి ఇక్కడ లేసి వచ్చి ఉంటేనే మీకు ఇల్లు చూసుకొని అక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే అన్న, తప్పకుండా ఉంది విన్నే. టెన్షన్ లైఫ్ లో కూడా వద్దు, ఎవరు రాజకీయం వద్దు, రాజకీయం వద్దు కదా, వద్దు. life వద్దనిపించింది. ఘోరం. నువ్వైతే నాకు 40 నిమిషాలు ఏడ్చినావు. ఏడ్చుకుంటా బాబు మస్తు తిప్పలు అవుతుంది నాకు ఈ రాయకి ఏమద్దాను, నువ్వు వెళ్తావు బిడ్డ కంపల్సరీ అని అనలేదని. కానీ ఒకటైతే ఏంటి తెలుసా, మహేష్ సాధించుకున్నాడు. నిజం చెప్తాను, ఈ విజయం మా బావది. ఆయన సర్పంచ్ కావాలన్న కోరిక నెరవేర్చుకున్నాడు తెలుసా. ఏడి బావేడి చాలా గొప్ప అది. వస్తాను, నెంబర్ వాకు. అవి ఉంటాయి అయ్యో, మొదలైనవి. లెక్కలు అప్ప చెప్పాలి కదా. ఏది ఎక్స్పెన్స్ ఆ, మనం ఎంత ఖర్చు పెట్టి వచ్చిన గెస్ట్ల గురించి ఇప్పుడు గడ్డగా పడ్డావు, నువ్వు అట్లా బాధపడద్దు. ఇంకో విషయం తెలుసా, ఇక మంచిగా చెప్పేది నువ్వు, నీ చేతుల మీ గ్రామం భవిష్యత్తు ఉంది, ధైర్యంగా ఉండాలి నువ్వు. నే
నేనైతే ఒక్కసారి కూడా ఫీల్ కాలే. లైఫ్ వద్దు అనిపించింది. టెన్షన్ నాతో కాలేదు. తెలిసేది కదా మేడం, ఆయనకి ఇబ్బంది ఉంది మీకు. ఊటికి వాడి నెంబర్కే గింత డబ్బులు తీసుకున్నాడు నీకు ఇంత కావాలి. పోయినాం కదా. అది అది ఎట్లా నీ ముందే ఉంటాయి ప్రతిసారి. మన సీరియల్ చెప్పిన చెప్తాను ఆయన ముందు పెట్టాడు. అదే జరిగింది. నీకు ఒక విషయం తెలుసా, ఇదంతా ఒక మేమే వస్తాం అనుకున్నాం. అంకుల్ది మామూలు ఇక్కడ కాదు, పల్నాడు నుంచి వచ్చిండు అంకుల్. నువ్వు గెలిచినావు అనగానే 260 కిలోమీటర్లు తెచ్చిన నీకోసం. అది కాదు, లోపల ఫస్ట్ రోజు ఏం చెప్పిన గెలుపు మీద చెప్పిన కదా. కనీసం చెప్పవా కనీసం అక్కడ షూట్ చేస్తాడు. థ్యాంక్ యూ స్వామి, మీరందరూ మొక్కిర్రు. ఆ అయ్యప్ప నా అందరు ఉన్నాడు, ఆ దేవుళ్ళు నా అందరు ఉన్నారు కాబట్టి అంత టైట్లు నేను గెలుచుకొచ్చిన. ఇప్పుడు నేను ఊరికి వెళ్ళిపోయింది, అలా కూడా నేను ఓడిపోతే అసలు ఏంది నా పరువు, ఎక్కడెక్కడో నా గెలుపు కోసం ఎదుగుతారని నా కొడుకును పట్టుకొని ఓ అని వదుతా అంటే నా కొడుకు నా ఏడుపు చూడలేక అన్నం చెల్లిపోయింది. ఏ మమ్మీ నువ్వు ఎట్లా ఏడవకు, ఇది ఘోరం డాడీ. ఆల్ ద బెస్ట్. ఇంతే కాదు, నీ గ్రామాన్ని మంచి సుభిక్షంగా చూసుకోవాలి. ఎవరికి ఆపద వచ్చినా భావన అయితే ఫస్ట్ తోలు. నువ్వు ఏం చేయవు కానీ చూసుకోవాలి. లేదు పడతాను మీరు మైండ్ అంటే మమ్మల్ని సపోర్ట్ చేసి అంటే మా ఆయనను ఈ ఫీల్డ్ కు తీసుకొచ్చింది, బయటికి తీసుకొచ్చింది తిరుపతి రెడ్డి అన్న అని ఈ ఊర్లో ఒక పెద్ద మనిషి పేరున్న వ్యక్తి. నేనున్నంత వరకు నా భర్త నేను ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడే ఉంటాం. తిరుపతి రెడ్డి అన్నకి కూడా రుణపడే ఉంటాం. అంటే నాకు ఒకటే ఆలోచన ఉంది, ఇప్పుడు నేను గెలిచిన కదా, ఇది నేను గెలుపుగా తీసుకుంటాను. ఎందుకంటే బాగా మంది మా ఆయన నేను నిలబడితే తీసుకోలేని వ్యక్తులు కొంతమంది ఉన్నా కూడా నన్ను గెలిపించారు కదా. ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ విలేజ్ని డెవలప్ చేసిన తర్వాత ఎవరెవరు అనుకున్నారో వాళ్ళందరూ వచ్చి నన్ను ఇట్లా శభాష్ అంటాడు. ఆ రోజు నేను గెలిచిన సూపర్ సూపర్ సూపర్. నేనైతే ఫీల్ అవ్వ, అందుకే ఏడుస్తూనే ఉన్నా, ఇంకేడుస్తూనే ఉంటా. డెవలప్ చేయాలి, డెవలప్ చేసినప్పుడే ఫస్ట్ ఊర్లే కార్యక్రమాలు నడిపియాలి. రోజు రోజు గ్రామ పంచాయతీ పోయి ఆడ నౌకరు నట్టుండు కాదు. గ్రామానికి ఏమేం కావాలి, ఏ మండలానికి పోతే ఏం పని అవుతుంది, జిల్లాకు పోతే ఏం పని అవుతుంది, ఏ నుంచి ఏ వర్క్ తేవాలి, గ్రామంలో ఏ పని చేయాలి, ఇది ఒక రాసుకో, ఒక లిస్ట్ రాసుకో. ఫస్ట్ గ్రామంలో లేని చెప్పుకొచ్చి దాన్ని అభివృద్ధి చేస్తే అది పేరు. డెవలప్మెంట్ అది కాదు. సూపర్ సూపర్, ఇది కదా మనం కావాల్సింది. నమస్తే. అన్ని నువ్వు అనుకున్న సాయం ఇచ్చా. వెరీ గుడ్. నీ కళ నెరవేరింది, నీ కసి తీరింది, నీకు ఇంకా మరి ఇంకా అభ్యర్థి అంటాను. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బిడ్డ లెక్క వచ్చి పెట్టేది, ఇప్పుడు సర్పంచ్ అని పెడుతురు. అడుగు. ఇద్దరు కలిపి కలిపేసి దగ్గర పడండి. కలిపి నాకు మా ఆయన పైన అంటే నేను ఇంత సక్సెస్. నా భర్త పేరు మహేష్. నేను ఇంత సక్సెస్ కావాలి అంటే ఒక ఆడపిల్లకి ఖచ్చితంగా వెనక తండ్రి సపోర్ట్ అయినా ఉండాలి, చేసుకున్న భర్త సపోర్ట్ అయినా ఉండాలి. డాడీ సపోర్ట్ నాకు ఫీల్డ్ పర్పస్ లో మా నాన్న డాడీ సపోర్ట్ ఉంది, ఫీల్డ్ లో డాడీ.
మా డాడీ ఫీల్ అవుతుండు, నాకంటే ఎక్కువ డాడీగా చూసుకున్నాడు. అంటే మొన్న వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ వీళ్ళు చూసిర్రు, వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారు. షాప్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు వీళ్ళతో మాట్లాడడంలో మా అమ్మ మా నాన్న మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళందరి సపోర్ట్తో పాటు అంతకు మించి మీ సపోర్ట్ ఉంది, నా భర్త సపోర్ట్, మీ అందరి సపోర్ట్ ఉన్నంత వరకు ఈ రజనీ ఎప్పటికీ మీ రజనీగా ఇంకా పేరు తెచ్చుకుంటూనే ఉంటుంది. చాలామంది కూడా అక్క ఆపుతావా ఏందని అడుగుతారు. సో ఈ ఒక్క విషయానికైతే నేను ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను, కానీ నేను చచ్చిపోయినాక కూడా మీ అందరి గుండెలలో ఉంటా అనేది అయితే నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏడుపు బాగా వస్తుంది కానీ ఏడువ, ఎందుకంటే వీళ్ళందరూ నా దగ్గర ఉన్నప్పుడు నేను హ్యాపీగా వీళ్ళని రిసీవ్ చేసుకున్నా, హ్యాపీగానే పంపిస్తున్నా. మా మర్విన్ టీంకి అక్కడి నుంచి వచ్చిన పెద్ద ఆయనకి, అన్న, బాబు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా నా ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అంతే, బాయ్.